కన్సల్టెంట్ ఫార్మా మొన్న ఆదివారం నాకు ఉదయం తేలు పుట్టి ఆ తేలు కాటుకు ప్రమాదానికి గురైనని వెంటనే నాకు ఇదివరకే ముందు కొద్దిగా గుండె సమస్య ఉంది, నాకు బీపీ ఉండింది, కొద్దిగా గుండె సమస్య ఉంది. ఈ తేలు కాటు జరిగినప్పుడు ఆ యొక్క విష ప్రభావం ప్రధానంగా గుండె మీద ఉంటుందనే విషయం నాకు తెలుసు. అందుకే భయపడి వెంటనే నేను రోజువారీగా వేసుకునేటువంటి ట్యాబ్లెట్ సాకుబిటాన్ అనేటువంటి బ్రాండెడ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆ విష ప్రభావం ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉండకూడదని వెంటనే డెక్సామెథాజోన్ ట్యాబ్లెట్ వేసుకున్నా. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మన కడప పట్టణంలో పాలెం పాపయ్య వీధిలో ఉన్నటువంటి లైఫ్ లైన్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్స తీసుకోవడం జరిగింది. అక్కడ డాక్టర్ గారు ఏం ట్యాబ్లెట్లు వేసుకున్నావు అని చెప్తే మొత్తం చెప్పిన. సార్ నేను ప్రజోసిన్ అనేటువంటి ఈ తేలుకాటు విరుగుడు మంది ఏదైతే ఉంటుందో ఆ ట్యాబ్లెట్ 5 mg కూడా వేసుకున్నాను సార్ అని చెప్పాను. సరే అంటే నన్ను అడ్మిట్ చేసినారు. నా యొక్క హార్ట్ యొక్క పనితీరు ఏంటనేసి మానిటర్ పెట్టి గమనిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఫ్రూసిమైడ్ అనే ఇంజెక్షన్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం ఆయన ఇంటికి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్కు సమయం అయింది కదా, దాదాపు 5-6 గంటలు అయింది, ఆయన ప్రజోసిన్ వేసుకొని మళ్ళీ ఇంకొక ట్యాబ్లెట్ వెయ్యి అని చెప్పేసి ఆమెకు సూచించినట్టున్నాడు. ఆమె నా దగ్గర ఆ ట్యాబ్లెట్ వేసుకోమని ట్యాబ్లెట్ ఇచ్చింది. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మరి ఈ మందులన్నీ కూడా ఓవర్ డోస్ అయిపోయి నా మీద ప్రభావం చూపించాయేమో, ఉన్న పళ్ళంగా నా బీపీ పడిపోయింది. 90/60 అని చెప్పేసి అక్కడ మానిటర్లో చూసినాం. ఎందుకు అంత బలవంతంగా ఇచ్చి నా ప్రాణాన్ని ఎందుకు మీరు ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైతే నాకు ఈ మందులు ఇచ్చినారో నా బంధువులు అక్కడే ఉన్నారు, అందరూ చూస్తానండి, ఉన్న పళ్ళంగా నా రెస్పిరేషన్ పడిపోయింది. 95% ఉన్న రెస్పిరేషన్ 60% పడిపోయింది. దాన్ని చూపిస్తున్నారు. సీరియస్గా ఉంది, ఇమ్మీడియట్గా ఐసీయూలో పండబెట్టాలా, ఆక్సిజన్ పెట్టాలా అని చెప్పి ఆక్సిజన్ తీసుకొచ్చి పెట్టారు. లేదంటే చచ్చిపోతాడని భయపెడుతున్నారు. ఈ రకంగా చేసి బయటికి తీసుకెళ్ళి బేరాలు ఆడుతున్నారు. రోజుకు 15,000 అవుతుంది, ముందు 5,000 కట్టండి, మళ్ళీ 10,000 కట్టండి, మళ్ళీ ఇంత అవుతుంది. ఇంకొక అతను వచ్చాడు, ఏసీ రూమ్ అంటాడు, డబల్ ఏసీ అంటాడు, వార్డు ఏసీ వార్డు అంటాడు, బేరాలు ఆడడం మొదలుపెట్టినారు. సో ఈ రకమైన పరిస్థితిని గమనించిన. మరి నాకు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వకుండా నాకు కాంట్రా ఇండికేటర్ అయినటువంటి మెడిసిన్ ఇస్తా ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? నా రెస్పిరేషన్ ఆల్రెడీ పడిపోయింది. ఈ పరిస్థితికి ఆ రోజంతా సైలెంట్గా ఉన్నాం, ఎందుకంటే వాళ్ళ హ్యాండ్లో ఉన్నాం. ఎనస్థీషియా ఇచ్చినారు, సెడేషన్ ఇచ్చినారు, మత్తులో కాలు చెయ్యి కదలడంలే, బ్రెయిన్ ఒకటి పని చేస్తుంది, పైకి చూస్తానా ఏం చేయాలో తెలియటంలే. పైగా నా ఒంటి మీద బట్టలన్నీ తీసేసినారు. బయటికి పారిపోదామా, వీళ్ళ దగ్గర నుంచి బతికి బయటికి పోదామా అంటే బట్టలు లేవు ఒంటి మీద. ఒకటి ఏందో కప్పినారు అంతే, ఒకటి బ్లూ కలర్ ఏందో గ్రీన్ కలర్. నేను వచ్చింది దేనికి? మీరు ఏసీలో నేనే అత్తగారికి అల్లెం తినడానికి వచ్చినానా? ఒరే నాయన నన్ను డిశ్చార్జ్ చేయండి రా తండ్రి అని చెప్పి అడిగిన. దానికి చేయలే. ఇమ్మీడియట్గా ఆ హాస్పిటల్ ఓనర్ ఎవరో నెట్లో నెంబర్ చూసి ఫోన్ చేసిన, హైదరాబాద్ ఫోన్ చేస్తే ఆ మనిషి దొరకలే. వెంటనే డిఎంహెచ్ఓ గారికి ఫోన్ చేసిన. సార్ నన్ను ఈ మాదిరి ఠాగూర్ సినిమాలో చూసినట్టుంది నాకు ఇదంతా కూడా, సార్ నన్ను బయటపడేయండి సార్, నన్ను రక్షించండి సార్ అని ఫోన్ చేసిన. ఆయన మరి పాపం ఆయన అధికారి ఏం చేస్తాడు, నువ్వు రిటర్న్ కంప్లైంట్ అని అన్నాడు. నేను వాళ్ళకి చెప్పిన, నేను డిఎంహెచ్ఓ గారికి ఫోన్ చేసిన, మీ ఓనర్కు నేను ఫోన్ చేసే ప్రయత్నం చేసిన, నన్ను దయచేసి ఇక్కడి నుంచి పంపించండి, నాకు ఇంకా ఏ ఇంజక్షన్లు వేయొద్దండి అని చెప్పి నేను వాళ్ళని గట్టిగా అడిగితే అప్పుడు డిశ్చార్జ్కి పెట్టినారు. సో ఈ రకమైన పరిస్థితి. సార్ నేను పోయింది హైపర్ టెన్షన్ సమస్యతో పోతే నాకు దానికి ట్రీట్మెంట్ ఏమి ఇవ్వకుండా నాకు మత్తు సూదులు ఎందుకు వేసినారనేది నేను అడుగుతాను. సార్ నన్ను ఒక్కనే ఎందుకు చేసినారనంటే ఇది నాకు మాత్రమే తెలిసి నా సంఘటన నా సెల్ఫ్ కాబట్టి నాకు తెలుస్తుంది. ఈరోజు పొద్దున ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసినారు. నేను దాన్ని కూడా నేను సోషల్ మీడియాలో పెట్టిన. సేమ్ ఒక ఆమె వేంపల్లి దగ్గర ఏదో ఊరు చెప్పింది, ఆమె కూడా అదే ప్రాబ్లం. ఒంటిమిట్ట నుంచి ఒకరు ఫోన్ చేసినారు, నేను మాధవరం నుంచి ఒక సుబ్బమ్మ అని ఒక ఆమె ఫోన్ చేసింది. అందరికీ ఇదే రకంగా జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. నేను ఆ రోజు అడ్మిట్ అయిన రోజు ఆదివారం సాయంత్రము ఒక మనిషి ఇట్లా పేపర్లు పట్టుకొని తిరుగుతున్నాడు. ఏమి రానంటే పక్కకు తిరిగి చూస్తే బిల్లులు ఎందుకు ఇన్నేసినారు, మమ్మల్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు మీరు, వాటి లబోదిబోమని మొత్తుకుంటాడు. 5-6 రోజులు అయిందంట ఆడికొచ్చి. నేను లోపలే రచ్చ చేశాను సార్. ఆ హాస్పిటల్ యజమాని ఎవరో కనుక్కొని ఆయనకు చెప్పాలని చెప్పి
నేను ఒకటే చేసిన, ఈ రకమైన పరిస్థితులు, ఈ రకమైన విధానం ఈడ ఎందుకుంది, ఇది ఏందిరా నాయన, ఇది ఠాగూర్ సినిమాలో మాదిరి దోపిడీ కనపడుతుంది. ఏదైనా మెడికల్ మాఫియా సార్, ఇది ఠాగూర్ సినిమాలో ఒక సీన్ చూపించుండొచ్చు సార్. నాకు మొత్తంగా బిల్లు వచ్చింది 20,433 రూపాయలు వేసారు. వాళ్ళు చెప్పేటి అన్ని తప్పులే, అబద్ధాలే. ఇదో మా దగ్గర బిల్లులు, ఇదో తీసుకోండి. మాకు ఇది వాళ్ళు ఇచ్చిన బిల్లులే. నేను కూడా ఇస్తాను సార్, వాళ్ళు ఇచ్చితే. వాళ్ళు సార్ నాకు తెలిసి ఈ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి నేను అందుకే కడప జిల్లా కలెక్టర్ గారిని, డిఎంహెచ్ఓ గారిని చేతులు జోడించి అడుగుతున్నాను సార్. వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ కూడా రికార్డ్స్ మారుస్తారు. వాళ్ళు సీసీ ఫుటేజ్ తీసుకోండి దయచేసి అధికారులు. ఆ హాస్పిటల్ యొక్క సీసీ ఫుటేజ్ నేను అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయినంత వరకు సీసీ ఫుటేజ్ సెక్యూర్ చేయండి. వాళ్ళు అన్నీ మారుస్తారు. నా దగ్గర వివరాలు ఉన్నాయి, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఐ విట్నెస్లు ఉన్నారు. నాతో పాటు నా స్నేహితుడు వైద్య నిపుణుడు, అతను డాక్టర్ కూడా వచ్చాడు. వాళ్ళందరూ రేపు కోర్టులో నిలబడతారు. మీరు సాక్ష్యాధారాలు మారిస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు. అధికారులను ఒకటే విన్నవించుకుంటున్నాం, దయచేసి వాళ్ళ దగ్గర నుంచి అన్ని రికార్డులు తీసుకోండి అని నేను ఆల్రెడీ ఇదివరకే కలెక్టర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి నేను లేఖలు రాసిన, కంప్లైంట్ పెట్టిన. వాళ్ళు ఎన్నైనా మారుస్తారు. ఆయన డాక్టర్ గారు ఎవరైతే మొన్న ప్రెస్ మీట్ పెట్టారో, ఆయన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు ఏదైతే ఇచ్చారో దాంట్లో ఆయన ఒప్పుకున్నాడు. నాకు సెడేషన్ ఇచ్చారు, నాకు నార్కోటిక్ మందులు ఇచ్చారు, నాకు ట్రమాడాల్తో పాటు హ్యాలోపెరిడాలు, అదేవిధంగా మిడాజోలం, బెంజోడైజిపిన్ డ్రగ్స్ సరిగి, గంజాయి కంటే దారుణమైనటువంటి మత్తునిచ్చే డ్రగ్స్ సరిగి నాకు ఎందుకు వేస్తారని నేను అడుగుతాను. నా పరిస్థితి ఏంటి? ట్రమాడాల్ ట్యాబ్లెట్ ఇటీవల కాలంలో విచ్చలవిడిగా దుర్వినియోగం అవుతుందని చెప్పి మన గౌరవ కడప ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు, ఆమె ఎప్పుడైతే ఎమ్మెల్యేగా మొదటిసారిగా కాలు పెట్టిందో అసెంబ్లీలో, ఆమె మొట్టమొదటిసారిగా మాట్లాడింది ఈ ట్రమాడాల్ మందు గురించే. అయ్యా, ట్రమాడాల్ కడప జిల్లాలో విచ్చలవిడిగా దుర్వినియోగపడతా ఉంది, ఇంజక్షన్లు వేసుకుంటా అన్నారు, మత్తుకు బానిసలు అవుతా అన్నారు యువత అని చెప్పి మహాతల్లి ఎవడు కూడా ఆ యొక్క విషయాన్ని ఈ రాష్ట్రంలో ఎవడు మాట్లాడలే. మన కడప జిల్లా ఎమ్మెల్యే మన మాధవక్క మాట్లాడింది. దాని మీద విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిగినాయి. దాని మీద ఉక్కుపాదం మోపింది ఔషధ నియంత్రణ శాఖ. అయినా కూడా ఈ మెడికల్ మాఫియా ఏ విధంగా తయారైందంటే, ఎంత చర్యలు తీసుకున్నా, ఎంత దాడులు చేసినా, ఎంత నిఘా పెట్టినా కూడా ఏదో విధంగా ఈ మందులు దుర్వినియోగం అవుతానే ఉన్నాయి. కాబట్టి నేను అడుగుతాన్నా మన కడప జిల్లా ఎమ్మెల్యే గారిని కూడా కోరుకుంటున్నా, నేను చేతులు జోడించి వేడుకుంటున్నా. ఈ రకంగా ఆసుపత్రిలో అధికారికంగా ఎంత బాధ్యతగా ఉండాల్సినటువంటి వైద్యులు ఈ రకంగా బెంజోడైజిపిన్స్, మీరు మాట్లాడింది ఓన్లీ ట్రమడాల్ గురించే, బెంజోడైజిపిన్స్, అదేవిధంగా ఈ మత్తు మందులు, హ్యాలోపెరిడాల్, సైకోటిక్ డ్రగ్స్, ఇది మెటెక్సెల్ అంటే మెటప్రొలాల్, బీటా బ్లాకర్, ఆ టాబ్లెట్ ఇస్తే నువ్వు హార్ట్ రేట్ కంట్రోల్ కావాలని చెప్తాను. అది ఇస్తే నా బీపీ ఇంకా ఫ్లక్చువేట్ అవుతుంది. 60/40కి వచ్చింది శ్రీశ్రీ హోలిస్టిక్లో. అది కనుక వేసుకుని ఉంటే నేను ఖచ్చితంగా చచ్చిపోయేవాడిని. నేను వేసుకోలేదు, నేను రిఫ్యూజ్ చేసి వేసుకోలే. మెటెక్సెల్ ఎట్లా ఇస్తావయ్యా నువ్వు హార్ట్ రేట్ పెరిగింది అంటున్నావు. అయ్యా, నేను చెప్తా ఉన్నా, భగవంతుడు ప్రతి ఒక్కరికి, మనిషికి, శరీరానికి ఒక ప్రొటెక్టివ్ మెకానిజం ఇచ్చాడు. ఏదైనా బాడీలో ఒకటి ఇంబ్యాలెన్స్ జరిగితే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మరొక సిస్టమ్ ఇచ్చాడు భగవంతుడు. ఆ రకంగా నా బ్రెయిన్కు బ్లడ్ సరిగా పోవటం లేదని చెప్పి నా హార్ట్ రెస్పాండ్ అయ్యి హార్ట్ బీట్ పెరిగింది. ఇట్ ఈస్ ట్రైంగ్ టు మీట్ ద డిమాండ్ ఆఫ్ ది బ్లడ్ సప్లై టు ద బ్రెయిన్. అటువంటి పరిస్థితిని నువ్వు క్లినికల్ పరంగా ప్రత్యక్షంగా వచ్చి నన్ను పర్యవేక్షించకుండా, క్లినికల్గా ఎగ్జామిన్ చేయకుండా నువ్వు మెటెక్సెల్ ఎట్లా రాస్తావు? నీ నిర్లక్ష్యం కాదా? ఇది వైద్య నిర్లక్ష్యం కాదా అని నేను అడుగుతాను. నా డాక్టర్ని సమాధానం చెప్పాను. చంపడానికి చేసినారు సార్. వాళ్ళు ఎన్నైనా చెప్తారు, సాధారణ జనాలకి ఇది అర్థం కాదు సార్. ఆయన అన్నాడు ఎక్స్పర్ట్, ఇదంతా టెక్నికల్ అన్నాడు, ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలా, ఎక్స్పర్ట్ ఎవాల్యుయేషన్ కావాలని అంటున్నాడు. నేను ప్రభుత్వాన్ని కూడా ఇదే డిమాండ్ చేస్తాను. ఒక 5-6 మంది ఎక్స్పర్ట్స్ని పెట్టి ఒక కమిటీ వేయాలా. వాళ్ళు అక్కడ జరిగినటువంటి సాక్ష్యాధారాలు సహా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎక్స్పర్ట్ కమిటీనే వేయాలా. అది ఏం జరిగిందో ఎక్స్పర్ట్స్కే చెప్తాం. వాళ్ళు సమాజంలో ఊరికే ప్రెస్ మీట్ పెట్టి మేమేం చేయలేం, మాదేం తప్పులేదు, మేము కాపాడినాం, బతికించినామంటే ఇన్ని కుదరదు. నేను ఈరోజు బతుకున్నానంటే నా కన్న తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, వాళ్ళు ముక్కిన దేవుడు నన్ను ఈరోజు కాపాడినాడు. ఎందుకో నేను బతికి బయటపడినా అది నా కన్న తల్లిదండ్రుల పుణ్యము, నా బిడ్డల భవిష్యత్తు. ఇంత
ఏం మాట్లాడతారు సార్? సార్ నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, నిన్న సాయంత్రం వరకు నా పరిస్థితి ఎట్టుందంటే కాలు ఎక్కడ వేస్తున్నాను ఏడ నడుస్తున్నాను నాకే ఆ మత్తు ఆ రకంగా ఉండింది సార్. సార్ పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది అదొకటి. తర్వాత మీరు ఏం చేయబోతున్నారు సార్? సింపుల్గా వాళ్ళైతే ప్రెస్ మీట్ పెట్టి నా మీద డిఫమేషన్ ఏదో వేయాలని చెప్పేసి ఏదో ప్రకటన ఇచ్చారు, వేస్తున్నామని చెప్పారు. అయ్యా నాకు ఆ హాస్పిటల్ యొక్క ఫేమ్ని డిఫేమ్ చేయాలని కానీ ఆ రెప్యుటేషన్ని నేను ఏదో దెబ్బతీయాలని కానీ నాకు ఎటువంటి ఇంటెన్షన్ మెన్స్రియా నాకు లేదు. నాకు ఆయన శత్రువు కాదు, హాస్పిటల్ యాజమాన్యం నాకు శత్రువు కాదు, ఆయన ఎవరో నేనెవరో నాకు ఎటువంటి పరిచయం లేదు. నాకు జరిగిన అన్యాయాన్ని ఒక వీడియో కంప్లైంట్ అంటా నేను దాన్ని. అది వాళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ చేయడానికి ఇచ్చిన ఫాల్స్ ప్రాపగండా అయితే కాదు. నేను అదే 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 చెప్పాను. అదే అండి. అయితే వాళ్ళు ఏ విధంగా అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారో నేను కూడా 1 టౌన్ పోలీసుల వారికి, అదేవిధంగా కడప డిఎస్పీ గారికి, కడప ఎస్పీ గారికి కూడా క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే నా పట్ల నేరపూరితమైనటువంటి చర్యలకు పాల్పడ్డారో భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద, అదేవిధంగా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కింద వాళ్ళు చేసినటువంటి చట్ట వ్యతిరేక చట్ట ఉల్లంఘనలకు గాను ఖచ్చితంగా కఠినపరమైన చట్ట నేరపూరితమైన చర్యలకు నేను క్రిమినల్ చర్యలు తీసుకుంటాను. ఖచ్చితంగా నేను కోర్టుకు వెళ్తాను. వాళ్ళు చేసిన మెడికల్ నిర్లక్ష్యం, ఇది మెడికల్ నిర్లక్ష్యమే కాదండి, ఇది క్రిమినల్ నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్ అని చెప్పి నేను చెప్తా. ఖచ్చితంగా నేను కోర్టుకు వెళ్తా. వాళ్ళని జైలుకు ఈడ్చేంత వరకు నేను వెనుకడుగా వేయనని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రజెంట్ పోలీసులు ఎటువంటి ఎఫ్ఐఆర్ చేయలేదు సార్. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా నేను వెనుకాడను.